అదే మాదిరిగా ఈ నెల 7వ తారీఖున 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. 7వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏపీ ప్రజలకు ప్రభుత్వం ఊహించని బహుమతి, వారందరికీ ఉచిత కరెంట్ అమల్లోనికి వచ్చేసింది. ఈ వివరాలు వీడియోలో మీకోసం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ వినిపించింది. చేనేత కార్మికుల ఇళ్లకు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించింది. వాస్తవానికి ఆగస్టు 7 నుంచి చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని నిర్ణయించారు. అయితే వారం రోజుల ముందే ఆగస్టు 1 నుంచే చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ పథకం కింద చేనేత మగ్గాలు ఉన్న కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు పవర్ లూమ్స్, మరమగ్గాల నిర్వాహకులకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించనున్నారు. వివరాలు ఇప్పుడు తెలియజేస్తాను, చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు శుభవార్త వినిపించింది. చేనేత కార్మికుల ఇళ్లకు ఉచిత కరెంటు పథకం ప్రారంభించింది. వాస్తవానికి ఆగస్టు 7వ తేదీ నుంచి ఈ పథకం అమలు చేస్తారనే వార్తలు వచ్చాయి. ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం కావడంతో ఆ రోజు నుంచి చేనేత కుటుంబాలకు ఉచిత కరెంటు పథకం అమలు చేయాలని భావించారు. అయితే వారం రోజుల ముందుగానే ఉచిత విద్యుత్ పథకం అమలుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆగస్టు 1వ తేదీ నుంచి చేనేత కార్మికుల ఇళ్లకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయడానికి చంద్రబాబు ఆమోదం తెలియజేశారు. చేనేత కార్మికుల ఇళ్లకు ఉచిత విద్యుత్ అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తాజాగా నేటి నుంచి ఉచిత విద్యుత్ పథకం అమల్లోనికి తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని 50,000 చేనేత కార్మికుల కుటుంబాలకు, అలాగే 15,000 పవర్ లూమ్స్ యజమానులకు లబ్ధి చేకూరనుంది. చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 125 కోట్లు ఖర్చు చేయనుంది. ఆధునిక సాంకేతిక అభివృద్ధి చెందుతున్న కొద్దీ చేతివృత్తుల వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి. మరీ ముఖ్యంగా నేతన్నల పరిస్థితి మరింత దిగజారుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి అండగా నిలిచేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఉచిత విద్యుత్ పథకం కోసం ఇప్పటికీ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఏపీ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం అమలు చేయటంతో మగ్గాలు ఉన్న చేనేత కుటుంబాలకు ప్రతి నెల 950 నుంచి 1250 వరకు ప్రయోజనం కలగనుంది. అలాగే పవర్ లూమ్స్ నిర్వాహకులకు నెలకు 2500 వరకు లబ్ధి కలుగుతుందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో మంత్రి సవిత సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. అదే మాదిరిగా ఈ నెల 7వ తారీఖున ఇంటర్నేషనల్ చేనేత దినోత్సవం ఉంది. ఆ రోజున చేనేత కార్మికులకు అందరికీ హామీ ఇస్తున్నా, ఏదైతే పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం, హ్యాండ్లూమ్ కి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. 7వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.